ఎందుకంటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మనకు ఫోన్ చేస్తారు. అప్పుడు మనం పార్సిల్ చేయొచ్చు. ఈరోజు అమౌంట్ కూడా యూపీఐ ద్వారా వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏ వ్యాపారానికైనా నేను చెప్పేది ఏందంటే, క్రెడిట్ లేని వ్యాపారం చేయండి. అప్పు అనేది ఏ వ్యాపారానికి అప్పు అనేది మీరు అలవాటు చేయమాకండి. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అప్పు తీసుకుంటే ఇచ్చే రోజులు కాదు ఇది. అప్పు అనేది ఒకసారి మనం కస్టమర్‌కి ఇస్తే, అతను మళ్ళా మనకివ్వాలంటే చాలా కష్టమవుతుంది. అసలు తీసుకోలేక కూడా కొంతమంది వదిలేసేవాళ్ళుంటారు. కాబట్టి ఏదైనా క్యాష్‌కి వ్యాపారం చేయండి. ఆలస్యమైనా పర్వాలేదు. మీకంటూ ఒక అలవాటు చేసుకోండి. మీ ప్రొడక్ట్ వేరు. మీరు సెలెక్టెడ్ ప్రొడక్ట్ చేసుకుంటున్నారు. ఇవి బయట వాడు ఎక్కడైనా తెచ్చుకొని అప్పు తెచ్చుకుంటానంటే తీసుకొచ్చుకోమను వేరే విషయం. కానీ మీరు మాత్రం రీజనబుల్ రేట్లకి ఇస్తాను. ఎక్కడ నా రేటుకి రాదు. నేను క్యాష్‌కి ఇస్తాను. ఈ విధమైన అలవాటుతో గాని మీరు వ్యాపారం చేస్తే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఫస్ట్ కొంచెం స్లోగా ఉంటుంది. తర్వాత ఒకసారి కస్టమరు మీ వ్యాపారానికి అలవాటు పడ్డాడనుకోండి ఇంక తిరుగుండదు. ఎందుకంటే